గుంటూరు జిల్లా పొన్నూరులో సహస్రలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉన్నాడు. తర్వాత కాలంలో ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో 1961లో జగన్నాథ స్వామి పంచ అఖండ జ్యోతులను ప్రారంభించారు. శివభక్తుల కోరిక మేరకు అఖండ జ్యోతిని స్వామివారు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలయంలో ఒక్క అఖండ జ్యోతి కాకుండా పంచభూతముల పేరుతో 5 అఖండ జ్యోతులను ఏర్పాటు చేశారు. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ అఖండ జ్యోతులు నిర్విరామంగా వెలుగుతూనే ఉన్నాయి. ఈ జ్యోతులు ఆరిపోకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి జ్యోతికి స్తంభాలు నిర్మించి పరిరక్షిస్తున్నారు. ఎటువంటి ఆటంకాలు వచ్చినా 3 పూటలా జ్యోతులకు ఆవు నెయ్యి వడ్డిస్తారు. దీంతో జ్యోతులు వెలుగుతూనే ఉంటాయి. ఇందుకోసం జగన్నాథ స్వామి ఆశ్రమ ట్రస్ట్ పనిచేస్తుంది. సహస్రలింగేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా అగ్నిజ్యోతి, మహావిష్ణువు ఆలయం ఎదురుగా జలజ్యోతి, ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా వాయుజ్యోతి, కాలభైరవ స్వామి ఆలయం ఎదురుగా ఆకాశ జ్యోతి, గరుత్మంతుని ఎదురుగా పృథ్వీ జ్యోతిని ఏర్పాటు చేశారు. జగన్నాథ స్వామి తన యోగ అభ్యాసం ద్వారా, తన జ్ఞానం ద్వారా జ్యోతులను వెలిగించినట్లు భక్తులు చెబుతారు. మానవ సమాజం క్షేమంగా ఉండాలంటే పంచభూతాలు ప్రశాంతంగా ఉండాలని భావిస్తుంటారు. ఈ పంచజ్యోతులు వెలుగుతున్నంత కాలం ఎటువంటి కష్ట నష్టాలు దరిచేరవని, ప్రజలంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉంటారని నమ్ముతారు. ఈ క్రమంలోనే గత 40 ఏళ్లుగా జ్యోతులు నిర్విరామంగా వెలుగుతూనే ఉన్నాయి. 3 షిఫ్టుల్లో ఆవు నెయ్యి వడ్డిస్తూ ఉంటారు. ఇందుకు ప్రత్యేకంగా పూజారులను నియమించారు. వారే జ్యోతులు కొండెక్కకుండా చూస్తూ ఉంటారు.